హాయ్ అండి, వెల్కమ్ టు కిడ్స్ వరల్డ్. ఈరోజు మా చెల్లి బాబుది 21st డే అని చెప్పాను కదండి. ఆ ఫంక్షన్కి అయితే రెడీ అయ్యి వచ్చేసాం. నరేందర్ వాళ్ళ ఇంట్లో రెడీ అయిపోయి ఈ ఫంక్షన్కి అయితే వచ్చేసాము. ఇక మేము వచ్చేసరికి ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా చెల్లి వాళ్ళందరూ రెడీ అయిపోయారు. ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఫంక్షన్లో వచ్చేసి ఫస్ట్ మా చెల్లికి, మా మరిది గారికి, వాళ్ళ పాపకి బాబుకి బట్టలు పెడుతున్నారు. బట్టలు పెట్టేసిన తర్వాత బియ్యం పోస్తారంట. ఆ కొత్త శారీ డ్రెస్సులు చేంజ్ చేసుకోగానే మళ్ళీ బియ్యం పోస్తారు. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉందండి రూల్స్ అన్నీ. మీకు కూడా ఇలానే ఉంటుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వీళ్ళకి బియ్యం పోసేటప్పుడు బియ్యంలో వచ్చేసి మనము మామూలుగా పోక, కుడుక, ఖర్జూర ఇవే పెడతాం కదా. కానీ ఇక్కడ అంటే డెలివరీ టైంలో పోసే బియ్యంలో వెల్లుల్లి కూడా వేస్తారంట. అంటే వెల్లుల్లి కూడా పెడతారంట. ఈ బియ్యంలో వెల్లుల్లి కూడా పెట్టారు. మనకైతే అంటే నాకు పోసిన, ఇంకా నేను ఎవరికైనా పోసినప్పుడు చూశాను, కానీ ఎప్పుడు వెల్లుల్లి వేయడం మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్, వీళ్ళకి ఎప్పుడు బియ్యం పోసినా దండలు వేస్తారంట అండి. పూలమాలలు వేస్తారు. ఎవరైతే పోస్తారో వరుస వాళ్ళు, అంటే బామ్మర్ది. ఇక్కడైతే మా పెద్దనాన్న లేడని మా అంటే తనకి, మా మరిదికి బామ్మర్ది అవుతాడు కదా మా తమ్ముడు, తను పూలమాలలు వేశాడు. మా చెల్లికి వచ్చేసి మా మరదలు వేసింది. ఇలా వేసిన తర్వాత బియ్యం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు ఫస్ట్ బట్టలు పెట్టారు కదా, ఆ బట్టలు తీసుకొని చేంజ్ చేసుకున్నారు. చేంజ్ చేసుకున్న తర్వాత బియ్యం అయితే స్టార్ట్ చేశారు. మా పెద్దనాన్న లేడు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ బియ్యం వచ్చేసి మా తమ్ముడు, మా మరదలు అయితే పోస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఎందుకంటే పేరు ఉండాలి అంట, సింగిల్గా కాకుండా పేరు ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ మా తమ్ముడు మా చెల్లితో పోపిస్తున్నారు. మా అమ్మ తరపున బియ్యం పోస్తే మాత్రం ఎవరికైనా, అంటే మా అమ్మ వాళ్ళు అయితే లేడీస్కి మాత్రమే బియ్యం పోస్తారండి, జెంట్స్కి ఉండదు. మా అత్తయ్య గారి తరపున మాత్రం ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇద్దరికి బియ్యం పోస్తారు. ముందుగా వచ్చేసి అబ్బాయికి పోస్తారు. అబ్బాయికి 3 దోశలు బియ్యం పోసి 2 దోశలు వచ్చేసి ఆడవాళ్ళకు పోస్తారు. ఇది మా అత్తయ్య తరపున రూల్స్. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. కానీ అమ్మగారి తరపున మాత్రం ఎలా అంటే ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే బియ్యం పోస్తారు. ఇలా మా చెల్లికి అయితే బియ్యం స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ వచ్చేసి మా తమ్ముడు, తర్వాత మరదలు, పెద్దమ్మ, ఇంకా వరుస ఉన్న వాళ్ళందరూ పోసారు. దాంట్లో వచ్చేసి నన్ను కూడా పోయమన్నారు. అంటే మామూలుగా మా తరపున అంటే అమ్మాయిలు బియ్యం పోసుకునే అమ్మాయిలు మాత్రము బియ్యము పొయ్యరండి. పోపించుకొని వెళ్ళే వాళ్ళు బియ్యము పొయ్యరు. కాకపోతే ఇక్కడ ఎవరైనా ముత్తైదు అయితే సరిపోతుంది, బియ్యం పోయొచ్చు అంటే తను మాకు చెల్లి అయినా పర్లేదు అని చెప్పేసి నన్ను కూడా పోయమన్నారు. నేను కూడా బియ్యం పోసాను. మా అమ్మ తరపున ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అంటే బియ్యం పోస్తారు. ఇక్కడ అబ్బాయిలు కూడా బియ్యం పోస్తారంట. అంటే మా తమ్ముడు కూడా పోసాడు కదా, అట్లా ఇంకా ఎవరైనా అబ్బాయిలు కూడా పోయొచ్చు అంట. మా అమ్మ తరపున మాత్రం ఓన్లీ అమ్మాయిలు మాత్రమే పోస్తారండి. ఇదైతే ఇక్కడ ఉన్న డిఫరెన్స్. మీకు కూడా ఇలానే జరుగుతుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మా చెల్లె వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటంటే, మేము బియ్యం పోసాక దేవుడిని మొక్కుకొని వచ్చేసి అమ్మవారికి, అమ్మ తరపున వాళ్ళకి 5 పిరికిళ్ళు తీసి ఆ గంపలో పెడతాము. అది వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ వండుకొని మనం పిలుస్తారు. అప్పుడు మనం మళ్ళీ భోజనానికి వెళ్ళాలి. అంటే మా తరపున రూల్స్. కాకపోతే ఇక్కడ మా చెల్లె వాళ్ళకి డిఫరెంట్ ఉంది. ఎలా అంటే బియ్యం పోసినాక మళ్ళీ దేవుళ్ళని మొక్కుకొని వచ్చేసి మళ్ళీ కూర్చుంటారు. మనం బియ్యం పోసే ముందు ఎలా కూర్చుంటారో సేమ్ యాస్టీస్ అలానే కూర్చుంటారు. ఇప్పుడు మనం అమ్మ తరపున వాళ్ళు పోసాం కదా, ఇప్పుడు అత్తయ్య తరపున వాళ్ళు వచ్చేసి
మనం ఓడిబియ్యం పోసినప్పుడు బొట్టు పెట్టి 5 దోశలు ఎలా పోసామో అలాగే వాళ్ళు కూడా వచ్చేసి 5 మెంబర్స్ కానీ 9 మెంబర్స్ కానీ వచ్చేసి సేమ్ వాళ్ళకి అట్లానే బొట్టు పెట్టి వాళ్ళ ఒళ్ళో ఉన్న ఒడిబియ్యాన్ని 5 దోశల్లో మళ్ళీ గంపలో పెడతారు. అలా డిఫరెంట్గా ఉంది. నాకైతే ఇలా డిఫరెంట్ అనిపించింది. వాళ్ళ రూల్స్ అంటే దీన్ని ఒడిబియ్యం దించుకోవడం అంటారంట. ఇట్లా వీళ్ళ తరపున ఇక్కడ హైదరాబాద్లో రూల్స్ అంటే మా చెల్లె తరపున రూల్స్ అయితే ఇలా ఉన్నాయి. నాకు ఇది మాత్రం కొత్తగా అనిపించింది. మీకు కూడా ఇలానే కొత్తగా రూల్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఓడిబియ్యం కంప్లీట్ కాగానే ఇంకా ఎవరు బట్టలు తీసుకొచ్చారో అదిన్ని మా చెల్లికి మా మరిది గారికి పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా తోటి కోడలు మా బావగారు వచ్చేసి పిల్లలకి బట్టలు, మా మరిది గారికి మా చెల్లికి కూడా బట్టలు తీసుకొచ్చి పెట్టారు. చిన్నోడికి గోల్డ్ కూడా పెట్టారండి. మేమైతే బట్టలు తీసుకురాలేదు కానీ కట్నం అయితే చదివించామండి. చదివించిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఇలానే ఎవరు తీసుకొచ్చింది వాళ్ళు ప్రజెంటేషన్ చేశారు. వాళ్ళు పెడుతూనే ఉన్నారు. ఇలా పెట్టడం అయిపోయినాక బాబు పేరు ఇంతవరకు రిలీజ్ చేయలేదండి. ఇప్పుడే పెడుతున్నారు 21st డే రోజు. ఎప్పుడైనా పిల్లలకి నేమ్ అదే రోజు పెడితే మంచిదండి. మాకు అయ్యగారు చెప్పారు. మీరు కూడా మీ పిల్లలకి 21st డే రోజు వరకు నేమ్ సెలెక్ట్ చేసి పెట్టేయండి, చాలా మంచిది. బాబుది కూడా ఇప్పటికే నేమ్ సెలెక్ట్ చేశారు. ఈరోజే రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ అదే చేశారు. అది తన పేరు వచ్చేసి చెప్తాను చూడండి. బహుమై బాబు పేరు. పాప పేరు వచ్చేసి భూవిక అండి. బాగుంది కదా. పెద్దవాళ్ళందరూ కలిసి బాబుని తొట్టలో వేశారు. ఇప్పుడు సాంగ్ ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల, పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పూల ఉయ్యాల, ఊరంతా చేరి ఉప్పొంగిపోయే పండుగ అయ్యేలా, మా కంటి పాపకి జోజోలు పాడే గారాల ఉయ్యాల, మబ్బులలో జాబిలి మా సొంతమయ్యేలా, సందడితో మాయదలే సంద్రమయ్యేలా. జో 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 పుత్తడి బొమ్మటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల, పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పూల ఉయ్యాల. ఇక తొట్టలో వేశాక అందరూ వచ్చేసి భోజనాలు అయితే చేశారు. ఇక్కడ వాళ్ళ అక్క స్పెషల్గా డ్రెస్ తీసుకుందంట. ఇక ఫంక్షన్ అయిపోయాక కొంచెం ఫ్రీ అయ్యాక వాళ్ళ తమ్ముడికి వచ్చేసి డ్రెస్ తీసుకొచ్చింది. తను స్టార్టింగ్ నుండి కొంచెం మూడిగానే ఉంది. ఇప్పుడు తనకి మూడ్ వచ్చిందంట. మంచి మూడ్లో వచ్చేసి వాళ్ళ బ్రదర్కి మంచి డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చేసింది, గిఫ్ట్ చేసింది. తర్వాత ఒకరి తర్వాత ఒకరు మా మను, మా బావ కూతురు మను, ఇంకా తమ్ముని కూతురు మాన్య, వాళ్ళ బాబు కూడా ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చేసి బాబుకైతే ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి చిన్న బాబుని చూడగానే ఎక్కలేని సంతోషం. ఎవరైతే మంచి గిఫ్ట్ ఇస్తామా, ఎలా ఇస్తాం, ఏమి ఇద్దామా అన్నట్టుగా అందరూ ఇంట్రెస్ట్గా ఉండి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చేసి పెద్దవాళ్ళకి తెలియకుండా వచ్చేసి ఇచ్చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఆ బాబు మీద వాళ్ళ ప్రేమను చూసైతే. తర్వాత అందరు దిగుతున్నారని మా పాప కూడా వచ్చేసి బాబుతో ఒక ఫోటో తీసుకుంది. ఇంకా తర్వాత వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క తొట్టెలో వేసినప్పుడు తను ఊపలేదంట. అందుకనే మళ్ళీ వాళ్ళ తమ్ముడిని తొట్టెలో వేపించి ఊపుతూ సాంగ్ పాడుతుంది. ఇప్పుడు మంచిగా పిక్స్ తీసుకుంది.
వాళ్ళ తమ్ముడితో. అంతే కదండి, పిల్లలు ఎవరైనా కరెక్ట్ టైంకి మారం చేస్తారు, తర్వాత ఓకే అయిపోతారు. ఇక్కడ బాబుకు దిష్టి తీసేయడం కోసమని వీళ్ళైతే వచ్చారండి. బాబుకు దిష్టి తీశారు. ఫంక్షన్ చాలా లేట్ అయిపోయిందండి, మేము రిటర్న్ రావడానికి వీలు కాలేదు. అందుకే వచ్చేసి మళ్ళీ మా నరేందర్ అని చెప్పాను కదా, మా తమ్ముడి వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వీళ్ళిద్దరు, వీడు చిన్నోడు, వాడు పెద్దోడు. లీఫ్ తీసుకొచ్చి అత్త తిను బాగుంది అని చూపిస్తున్నారు. ఇంక ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ వాళ్ళ ఎంజాయ్మెంటే వేరు. మేము ఉన్నామని చెప్పేసి ఫుల్ గొలగొల చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఉండండి, పెద్దోడైతే ఉండు ఉండు అని చెప్పేసి ఏడుస్తున్నాడు. చిన్నోడు వచ్చేసి అక్క హ్యాండ్స్ అప్ అని చెప్పేసి దొంగ పోలీస్ అనే ఆట ఆడుతున్నారు. చిన్నోడైతే ఫుల్ క్యూట్ ఉన్నాడండి. అసలు వాడు ఏం చేసినా క్యూట్గా అనిపిస్తుంది. వాడికి అన్నం పెట్టగానే చిన్న చిన్న ముద్దలు చేసుకొని వాడే తింటున్నాడు. చాలా బాగుంది. ఇక లంచ్ చేసేసి మేము రిటర్న్ అయిపోయాము. మా హస్బెండ్కి వర్క్ ఉంటే బయట తను చేసుకొని వచ్చేసరికి 3 అయిపోయింది. ఇక వచ్చేసాం. వస్తుంటే మధ్యలో టీ కోసమని ఆపారు. ఇక్కడ మంచి సమోసా, టీ తాగేసాము. తాగాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుండి. ఇక్కడ చూసారా మీరు ఈ బొమ్మను చూసి? ఆ బొమ్మ అయితే చాలా నచ్చింది నాకు. ఎయిర్ బెలూన్ అంట, బాగుంది. మా పాప అయితే కారులో పడుకొని ఇప్పుడే లేచింది, సమోసా కోసం లేచిందండి. తనకైతే చిన్న సమోసా అంటే చాలా ఇష్టం. మంచి చిన్న సమోసా చెప్పగానే తను వచ్చేసి తింటుంది. ఇక్కడ మా బాబు చూడండి, మా పాప నేర్పించడం కోసం అన్ని కోతి పనులు చేస్తున్నాడు. ఇకైతే కరీంనగర్ వచ్చిందండి. కరీంనగర్ రాగానే ఇక్కడ మా ఆడపడుచు డ్రాప్ అయిపోయారు. ఇక్కడ నుండి అయితే మేమే వెళ్తున్నాము. వెళ్తుంటే సౌమ్య మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చేసి తన కోసమని నెయ్యి, ఇంకా వచ్చేసి లడ్డు, తిరుపతి లడ్డు అంట. వాళ్ళ పిన్ని వాళ్ళు వెళ్ళి వచ్చారని తిరుపతి లడ్డు మాకు ఇచ్చి పంపించారు. అలాగే మేము కార్లో తినడం కోసమని మిర్చి కూడా తీసుకొచ్చి మాకు ఇక్కడ కరీంనగర్లో ఇచ్చారు. ఇక్కడ నుండి మేము అవి తీసేసుకొని వెళ్ళిపోతున్నాం. మా పాప వచ్చేసి ఆ మిర్చి కారం లేదని చెప్పేసి తింటూ వస్తుంది. ఇక ఇంటికి రీచ్ అయ్యాక నేను వంట చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ అప్పుడు ఆఫ్టర్నూన్ 2కి అలా తిన్నాం కదా, ఇంకేం తినలేదు, ఆకలి వేస్తుందని చెప్పేసి వచ్చేసరికి 9 అయిందండి. 9కి వంట స్టార్ట్ చేశాను. రైస్ పెట్టి ఎగ్ ఆమ్లెట్ చేశాను. ఇక మా బాబు వచ్చేసి ఇంటికి వెళ్ళే వరకు పడుకున్నాడు. వస్తుంటేనే పడుకున్నాడు. ఇంటికి వెళ్ళాక లేపితే ఎంత లేపినా కూడా లేవలేదండి. ఇక మా పాప వచ్చేసి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, తను మాత్రం పడుకోకుండా ఉండి ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అయ్యిందండి. ఈరోజు మండే అయితే ఎగ్జామ్ పోయింది కదా, నెక్స్ట్ డే ట్యూస్డే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. మా బాబుని ఎంత లేపి నువ్వు ప్రిపేర్ అవ్వు అని చెప్పినా కూడా అస్సలు ప్రిపేర్ కాలేదండి. అస్సలే లేవలేదు. చదివిస్తానేమో. మా పాప అయితే రాసుకుంది. మిస్టేక్స్ అంతకుముందే నేర్పించాను, కాకపోతే మళ్ళీ రాస్తుంటే మిస్టేక్స్ అయ్యాయి. మిస్టేక్ అయినా కూడా ఓపిక్గా 10:30 వరకు తను నేర్చుకుందండి. తను ఇలా చదువుకోవడం నాకు ఇష్టము. ఏ టైం అయినా ఎంత హోంవర్క్ ఉన్నా కూడా చేస్తుంది. చేసిన తర్వాతనే పడుకుంటా, లేకపోతే నాకు ర్యాంక్ మిస్ అవుద్ది కదా అనే భయంతో చదువుతుంది. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేవరకే తమ్ముడు వచ్చేసి అమ్మ తీసుకొచ్చినవన్నీ నాకు ఇచ్చేసాడు. పెసర్లు పంపించింది అమ్మ వచ్చేసి. ఇక్కడ అట్టి చేపలు, మేమైతే అట్టి చేపలు అంటామండి, ఎండు చేపలు కొంతమంది అంటారు, అవి పంపించింది. మాకు తోటకూర, ఇంట్లో తోటకూర ఉంది. ఆ తోటకూర, బెండకాయలు ఇవైతే మేము వచ్చేసరికి టేబుల్ పైన ఉన్నాయి. తమ్ముడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసి
మేము వస్తుంటేనే హైదరాబాద్లో అవగాడో తీసుకున్నామండి. 100 రూపీస్కి 3 పీసెస్ అంటే అవగాడో తీసుకున్నాము. అవగాడో వెళ్ళిన తర్వాత చెయ్యమ్మా అని చెప్తేను ఓకే అని చెప్పేసి అవగాడో కోసమని, అంటే బ్రెడ్ లేదు టోస్ట్ చేసి పెడదామని బ్రెడ్ వచ్చేప్పుడు బ్రెడ్, పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, ఇక్కడ క్రీమ్ బన్ తీసుకున్నాము. మార్నింగ్ వాళ్ళకి స్నాక్స్గా పనిచేస్తాయి అని చెప్పేసి తీసుకున్నాం. కాకపోతే బాబు పడుకున్నాడు కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని ఏం లేదు. ఇవే అండి సౌమ్య వాళ్ళ మమ్మీ పంపించింది. నెయ్యి, లడ్డు తిరుపతి నుండి తీసుకొచ్చింది. ఇక్కడ మిర్చి వాళ్ళ ఇచ్చేసింది. మిర్చి మేము కార్లో వస్తుంటే తినగా ఉన్నవి ఇవి. ఇక ఇక్కడ 10 అవుతుంది చూడండి. 10 అయినా కూడా మా పాప చదువుతూనే ఉంది. కానీ మా బాబు అయితే మంచిగా పడుకున్నాడు. అక్కడ నేను టెస్ట్ పెట్టేసి కరెక్షన్ చేశాను. మిస్టేక్ అయినా కూడా మళ్ళీ నేను ప్రాక్టీస్ చేస్తా అమ్మా అని చెప్పేసి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంది మా పాప. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. నేను నా వాయిస్ని ఇంకా చేంజ్ చేసుకుంటాను. ఇప్పటివరకు అయితే ఇంతే. ఓకే గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.